స్పోర్ట్స్ మెన్ అందరూ ఏమన్నా ఎన్నుకోబోతున్నారు? మాకు కేకే రాజు గారు మాకు ఎందుకంటే ఫుల్ సపోర్ట్ అండి. స్పోర్ట్స్లోని మా బాక్సింగ్లోని స్పోర్ట్స్లోని అతను ఎప్పుడు పిలిచినా ఎప్పుడు నిలబడి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి అతను మాకు వెనకతలే ఉంటారు. ఎప్పుడున్నా స్పోర్ట్స్ అందరికీ ఎనీ స్పోర్ట్స్ ఎనీ గేమ్స్కి మంచి సపోర్టింగ్ చేసి కొంచెం ఉదరగా ఎప్పుడు వెళ్ళినా సరే కలుస్తారు, ఎప్పుడు వస్తారు. అందుకనే మా పిల్లలు మన స్టూడెంట్స్ ఏంటి పేరెంట్స్ ఏంటి కొంచెం హ్యాపీగా. రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు గెలిచారండి. ఆయన హయాంలో అభివృద్ధి జరిగిందంటారా, లేకపోతే ఓడిపోయిన ప్రజల్లో ఉన్న కేకే రాజు గారి హయాంలో అభివృద్ధి జరిగిందంట? అతను ఓడిపోయినా అతను సేమ్ అలాగే ఉన్నారండి. ఇప్పటికీ అలాగే ఉన్నారు, అప్పుడు అలాగే ఉన్నారు. ఎప్పుడు మాకు ఎప్పుడు కన్సల్టింగ్లో చేసి నిలబడి రాత్రి 1 గంట 10 గంటలు పిలిచినా సరే నిలబడతారు. అది ఒకటి ఇది ఉందండి. మా స్పోర్ట్స్ దీంట్లో మాత్రం అతను హ్యాపీ. అంటే మా స్టూడెంట్స్ ఏంటి మా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారండి. ఎలా జరిగింది సార్ ఆయన టైంలో? ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా ఈ 5 ఏళ్లలో? ఆయన ఓడిపోయిన అభివృద్ధి చేశారా? రోడ్స్ గిట్స్ కొంచెం చేశారండి. వదిలిండ మా సపోర్ట్ చేసి మాకు మెయిన్ ఏంటంటే మా స్పోర్ట్స్కి కొంచెం నిలబడుతుంది. అంతవరకు నాకు కొంచెం ఎక్కువ తెలుసు. అన్నింటిలో స్పోర్ట్స్లో మాత్రం ఎనీ స్పోర్ట్స్ ఎనీ గేమ్లో మాత్రం అతను ఫుల్ సపోర్ట్ అండి. గెలుస్తారంటారా సార్? గెలుస్తారు సార్, గెలాలి, గెలిపిస్తాం. టఫ్ ఫైట్ అంటున్నారు, చాలా ఎవరు దాలేదండి. ఇది మనం చేసింది అతని గురించి ఏదైనా చేద్దామని అవకాశం ఇవ్వాలండి. ఇవ్వాలి. కొత్త నియోజకవర్గంలో 2 రాజుల మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతుంది సార్. కేకే రాజు వర్సెస్ విష్ణుకుమార్ రాజు. ఎవరిని గెలిపించకపోతే నార్త్ ప్రజలు ఏం చెప్తారు? కేకే రాజు గారు ఈ 5 ఇయర్స్ చాలా కష్టపడి తిరిగారు. నిజంగాను మీ ప్రతి నియోజకవర్గం చూస్తున్నాం. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిదీ కూడా కష్టసుఖాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఏటి కావాలి, మీకు ఏటమ్మా ఇక్కడ ఏటి కావాలి అని ప్రతిదీ కూడా చూస్తున్నాం. ఇన్ని మంది మారారు. గంటా శ్రీనివాస్ వచ్చాడు. గంటా శ్రీనివాస్ మనిషే గంటా శ్రీనివాస్ గీసాం. మనిషి ఆడ కనబడలేదండి. అది అంటే దేని గురించి మనకి మనిషి చేసేవాడు కావాలి కానీ చేయలేవాడు ఎందుకండి, వేస్ట్. ఎస్. అయితే గెలుస్తారంటారు? 100% గెలుస్తారండి. 100%. నిజంగా ప్రజల్లో ఉన్నాడా సార్? ఆయనకి ఎందుకు ఓటేయాలి? ఆయన ప్రజల్లో ఉన్నారండి. ఆయన ఎందుకంటే కష్టపడి తిరిగే మనిషి. మేము చూస్తున్నాం ఆయన. ఎందుకంటే ఇప్పుడు 5 ఇయర్స్ వస్తున్నాం. ఇప్పుడు ఒకటి కాదు, ఈ 5 ఇయర్స్ బట్టి ఆయన ఇంతకుముందు మరి ఏదో త్రుటిలో తప్పాడు ఆయన ఎలక్షన్లోనే. తర్వాత ఈ 5 ఇయర్స్ కూడా ఈ నియోజకవర్గం తిరుగుతున్నాడు. ఆయన 10,000 లేకపోయినా సరే నియోజకవర్గంలో ఏం కావాలి ఏంటని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆయన అంటే ఇక్కడ ఉన్న క్వాలిటీ వాళ్ళు కూడా చాలా భోజనం ఉన్నారు. గెలిపించుకుంటారా సార్? 100% గెలిచే లో ఉన్నారు.